విచ్చేసిన మన పరిశీలకులు అన్నమయ్య జిల్లా సురేష్ బాబు గారికి, అదేవిధంగా ఈ కమిటీల నిర్వహణ చూస్తున్న వజ్ర భాస్కర్ రెడ్డి గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అన్ని మండలాల నాయకులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు భాస్కర్ రెడ్డి గారు చెప్పేది అన్నీ విని అన్ని గ్రామాల్లో కూడా మనం కమిటీలు ఏర్పాటు చేసి, ఎందుకంటే ఈ కమిటీలకు ఇంత పదే ఎందుకు చెప్తున్నామంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కమిటీ కార్డు ఇవ్వాలా, రేపు రాబో రోజుల్లో కార్యకర్తలను ముందు వరుసలో పెట్టాలా అనే ఆలోచనతో, ఎందుకంటే వాళ్ళకు రేపు ఏమైనా ఇన్సూరెన్స్ చేసే దాంట్లో కానీ దేంట్లో కూడా ఇవన్నీ కూడా ఈ కమిటీలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఈ రాష్ట్రంలో గతంలో ప్రభుత్వంలో కార్యకర్తలకు కొంచెం నిర్లక్ష్యం చేయడం జరిగింది. రాబో రోజుల్లో పూర్తిగా కార్యకర్తల మీదనే ఆ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరుగుతుందని పదే చెప్తున్నాడు. ఎందుకంటే మనం కూడా ఈ కమిటీల గురించి ఇంత ప్రాముఖ్యతనిచ్చి ఎందుకు చెప్తున్నామంటే, రేపేమైనా మీకు ఎందుకంటే ఐడి కార్డులు అవన్నీ రాకున్నా పార్టీలో ప్రతి కూడా కంప్యూటరైజ్ చేస్తారు, ప్రతిది కూడా ఫోటోలు. ఈరోజు కూడా ఎవరు ఏ కార్యక్రమానికి ఏ నాయకులు రావడం లేదు, అన్నీ కూడా పూర్తిగా అన్నీ కూడా ఫోటోలతో సహా పంపడం జరుగుతుంది. రేపు గ్రామాల్లోకి మీరు వెళ్ళినప్పుడు కూడా ఆ గ్రామంలో కూర్చొని ఆ ఫోటోలు కూడా మనం అప్లోడ్ చేయాల్సిన పని ఉంటుంది. తప్పకుండా ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు మన భాస్కర్ గారు చెప్పేది వినండి. దీని ప్రకారం మనం 20వ తేదీ నుంచి కావచ్చు గ్రామాల్లోకి మనం ఆల్రెడీ కమిటీలు అన్నీ తయారు చేస్తున్నాము. వాటిల్లో ఉండేటి మార్పులు చేర్పులు చేసి ఆ గ్రామంలో కూర్చొని ఎవరు వీళ్ళు పార్టీకి పనిచేశారు, ఎవరు పనిచేయలేదు, నిబద్ధతగా పార్టీకి ఉన్నారు అనే విధంగా అవన్నీ కూడా తయారు చేసి వాళ్ళ తర్వాత ఇచ్చినప్పుడు అందరికి కూడా ఉగాది లోపలనే ఐడి కార్డు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. తప్పకుండా మీరంతా కూడా దీంట్లో భాగస్వాములై ఈ కమిటీలు పూర్తి చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు భాస్కర్ రెడ్డి గారు మీకు అన్ని కూడా. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.